వాళ్ళ న్యూయార్క్ లో డే 3 అంటే లాస్ట్ డే. నేనైతే పొద్దున లేసి రెడీ అయిపోయాను. సన్ రైజ్ చూస్తున్నారు ఎంత బాగుందో వ్యూ హోటల్ నుంచి. ఆ సన్ రైజ్ ఆ బిల్డింగ్ మీద పడుతూ గార్జియస్ గా అనిపించింది. ఇవాళ కంపారిటివ్లీ బెటర్. 9:30 అందరం రెడీ అయిపోయి లగేజ్ కూడా సర్దేసుకున్నాము. ఎందుకంటే ఇవాళ 12కి చెక్అవుట్ చేసేయాలి. కానీ ఈ లోపలే 9/11 మెమోరియల్ అండ్ ఎట్సెట్రా కొన్ని స్పాట్స్ ఉన్నాయి, అవి చూసేసుకొని వద్దామని. హోటల్ నుంచి ఓన్లీ 10 minutes వాక్. ఫస్ట్ అయితే WTCకి వెళ్ళాము. ఆ బిల్డింగ్ చూసి పక్కనే 9/11 మెమోరియల్ ఉంటే ఇంకా అవి చూసుకున్నాం అనమాట. ట్విన్ టవర్స్ కూలిపోయిన ప్లేస్ చూస్తానికి చాలా బాధ అనిపించింది. నగరం నడిబొడ్డులో అండి. అంటే ఎంతమంది ప్రాణాలు, ఎన్ని జీవితాలు కదా. అందరికీ ఆత్మశాంతి కూరాలని అండ్ ఆల్సో వాళ్ళ నియర్ అండ్ డియర్ వన్స్ కి మనశ్శాంతి చేకూరాలని ప్రార్థించుకున్నాము. ఇక్కడ ఇంకొకటి అబ్జర్వ్ చేశామండి, ఎవరే కానీ ఫోటోలు తీసుకోవట్లేదు. సెల్ఫీలు కానీ ఫోటోలు కానీ వీడియోలు తీసుకుంటున్నారు కానీ పిక్చర్స్ తీసుకోవట్లేదు. అందుకని మేము కూడా అక్కడ పిక్చర్స్ తీసుకోలేదు. ఇంకా అక్కడి నుంచి వాకింగ్ డిస్టెన్స్ లోనే ఈ ఛార్జింగ్ బుల్ ఉంది, ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద టూరిస్టిక్ స్పాట్ న్యూయార్క్ లో. దానికోసం ఎంత లైన్ ఉందంటే అబ్బో చాలా పెద్దదే ఉందండి. పక్కన కెఫే ఉంటే బ్రేక్ఫాస్ట్ గా బేగెల్ అండ్ క్రుసాంట్ లాగిచ్చేసాము. అక్కడి నుంచి ఇంకా ఛార్జింగ్ బుల్ దగ్గరికి వెళ్ళాము. 10 minutes వాక్ ఉంటుంది. అక్కడ క్యూ లైన్స్ చాలా పెద్దదే ఉన్నాయి ఈ ఛార్జింగ్ బుల్ తో ఫోటో తీసుకోవడానికి. ఈ చలికి వేళ్ళు కొంకర్లు పోతుంటే ఇంకా కాఫీ కోసం స్టార్ బక్స్కి వెళ్ళాము. ఇంకా అక్కడి నుంచి ఫెర్రీ పాయింట్కి వెళ్ళాము. ఎందుకంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అక్కడి నుంచి వ్యూ పాయింట్ బాగుంటుందని. ఇక్కడ నుంచి ఫ్రీ ఫెర్రీస్ కూడా వెళ్తాయండి, అంటే పెయిడ్ వాటితో పాటు. సమ్మర్లో అయితే ఓకే, కానీ ఈ ఫ్రీజింగ్ వింటర్ కొంచెం కష్టమే ఫెర్రీలో. అయితే కొంచెం దగ్గరగా పంపించే వాళ్ళంట, ఇప్పుడు లేదంట. ఇదిగో కనిపిస్తుంది చూడండి, అదే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఈ సెంటర్ లో అయితే క్రౌడ్ బానే ఉంది ఫెర్రీలో వెళ్ళడానికి. ఈ వెదర్ లో కూడా వెళ్తున్నారంటే నిజంగానే దండం పెట్టుకోవాలి వాళ్ళని. అందట్లో సడేమియాగా అమెరికన్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ వాల్ స్ట్రీట్ కూడా కవర్ చేసాము. ఇంకా హోటల్ రిటర్న్ వచ్చేసాము. ఫుల్ వీడియో అయితే ఛానల్లో ఉంది, చూడకుండా ఉంటే చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.